ఈడ నా మొహం చూడు, అక్కడ కాదు. చెప్పు, మీరు చెప్పు. ఇంకా కావచ్చు విన్నాం కదా మనము, నిజంగానే సీరియస్గానే గట్టిగా చెప్పు. డీమార్ట్ విన్నాం కదా, లేచి కూర్చొని గట్టిగా చెప్పు. డీమార్ట్ అంటే నువ్వు అట్లా చూసింది అర్జున్, కళ్ళు బాగున్నాయి ఆ బాబుకి, మా ఇంట్లో షాప్ ఉంది కళ్ళు లేవు అందుకు నాకు అని ఎందుకు పెద్దమ్మతో మాట్లాడింది. నాతో మాట్లాడి పెద్ద సీనుతో మాట్లాడలే. అంటే వీడి కళ్ళు వీడి అంటే 9 to 10 years ఉందంట ఆ పాప. కళ్ళు కావాలంట. అంటే అంతే ఏజ్. నీ ఏజ్ ఎంతరా? అంతే. నన్ను అడిగితే నేను 9 years అన్నా. వీడి కళ్ళు బాగున్నాయి, వీడి కళ్ళు సరిపోతాయి అని అనింది. నేను అందుకే మొన్నటి నుంచి నీతో కళ్ళు బాగున్నాయి రా అన్నానులే. అయితే వీడి కళ్ళు ఇస్తే నాకు ₹1,00,00,000 ఇస్తుంది అంట. వీడి కళ్ళు ఇస్తే నేను ఇద్దామని ఫిక్స్ అయిపోయినా. ఏమేను ₹1,00,00,000 నేను నీకు ఒక 10 లక్షలు ఇస్తా. 10 లక్షలు నాకేమో అవసరం లేవు. ₹1,00,00,000 తీసుకొని నేను హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుంటా. నీకు 10 లక్షలు ఇస్తా, ఎందుకంటే వీళ్ళు కొడుకు రావాలి. పిచ్చేపుస్తున్నాడు. నీకు 10 లక్షలు ఇస్తా, వీళ్ళు బాగా చదివించుకోవచ్చు. అంత సీన్ లేదులే. నోర్ముయ్ కథలు పడాకు. నేను అడ్వాన్స్ తెప్పించుకున్నా. అర్జున్ బయట పోవా? లేదు, చిన్న పెద్ద లేదా? నువ్వు పో. నేను అందుకే నీ కళ్ళు బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి అన్నా. బయట పోవా? వాడు బయటికి పోయినా పోకపోయినా నేను తీసుకుపోతాను. అమ్మ నుండి సిద్ధు ₹1,00,00,000 ఏమి ఊరికే వస్తుందా? వస్తుంది. అది నువ్వేమంటావు నాన్న? సూపర్. చెప్పు. ఏమి ఎక్కపోయినాడు మా తెలియదు అంటాడు. వద్దులే ఇలా నీకు 50 నాకు 50. వద్దు ఏంది నువ్వు డబ్బుల కోసం పిల్లలని ఖచ్చితంగా పంపించేస్తా. గమ్మునుండవు, నువ్వు గమ్మునుండవు. నీకు 50 లక్షలు ఇస్తా. డబ్బులు ఇస్తే మళ్ళీ వాడే వాడువే మళ్ళీ అట్లే ఉంటాడు. చేతులు ఎత్తే పడతాయి. అమ్మ అమ్మ అని తారాడుకుంటూ ఉంటాడు. లేకపోతే 1,50 లక్షలు అడుగు. ఆమె ఎంత అడిగినా ఇచ్చేటట్టు ఉంది. వద్దులేమే తల్లి. వాళ్ళ పాప పేరు మీద ఆస్తుందంట ఆమెకి. బెంగళూరులోనే అంటే సీను. మళ్ళీ వాడు గుడ్డోడవుతాడు. డబ్బులు ఇంత వస్తుంది, ఇంకేమి డబ్బులు ఎంత వస్తే కళ్ళు లేకపోతే వాడు మూసుకొని ఒక చోటే ఉంటాడు. కళ్ళు ఇచ్చేసినాం అనుకో. అయ్యో అరే నేను ఇస్తానా? ఎందుకు ఏడ్చునా అర్జున్? ఎందుకు ఏడ్చునా? ఎందుకు ఏడుస్తున్నా? నేను వినిపిస్తారా? ఇట్లా పోసుకుందండి అంటే వాడికి కూడా డబ్బుల మీద ఆశ ఉంది. సరే, నేను 2 కోట్లు అడుగుతా. అప్పుడు ₹1,00,00,000 వాడికి కావాలన్నప్పుడు నీకెందుకులే? నీకు వద్దు నాన్న, నీకు కూడా నేను ఏమో నాకు కావాలండి. మా ఇంటి నాకు ఆడపిల్ల ఉంది, మా ఇంటికి పెద్ద చిన్న పాప వద్దంట. నువ్వు అసలు మళ్ళీ నేను అనేది ఏంట్రా, నువ్వు ప్రశాంతంగా విను నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళకి హైదరాబాద్ బెంగళూరులో అపార్ట్మెంట్ ఉందంట, హైదరాబాద్ లో అపార్ట్మెంట్. ఇప్పుడు హైదరాబాద్ లో నాకు ఏమని అడుగుతా? బెంగళూరుది పెద్దమ్మకిన సీను మన లైఫ్ సెట్. సీను వీడు కళ్ళు 2 కళ్ళు ఇచ్చినావంటే అయిపోయి.
మీ అమ్మకి ఏం లేదు. మీ అమ్మకి ఏం లేదు. మీ అమ్మ పుట్ల పళ్ళలోనే పేడ తీసుకొని కూర్చోవాలి. ఇక నేను పెద్దమ్మ ఎదిగిపోతాము. మీ అమ్మ ఆడే కూర్చోంటది. నీకు కళ్ళు ఉండవు కదా. అమ్మ నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు బాటిల్ తెచ్చిపో. లైట్ ఆఫ్ చేయి, నీళ్ళు బాటిల్ తెచ్చిస్తుంది. లైట్ ఆఫ్ చేయరా జాతి. అద్దరు మే నిద్రపోతారు కదా అందరు. ఊరుకురికే అంశు నేర్పిస్తాడు. ఊరుకురికే బయటికి పోతాడు. చిన్న పెద్ద లేదు, అల్లరి ఎక్కువ. ఏంటి చేస్తే మరి అది నువ్వు పండుగ చేసుకోవచ్చు రంట. మీ నాన్న గుర్రు అంటాడు. దెబ్బకి జంప్. అర్జున్ మాటలు ముక్కలు నేనే పిలుచుకోపోతానా? నీ కళ్ళు ఇచ్చుకోపో. ఏడిపిస్తావు.